హలో గైస్, వెల్కమ్ టు అజయ్ కామరే వ్లాగ్. ఈ రోజు మనమైతే మంచిర్యాలలోనే ది ఫేమస్ గాంధారి కిలకు అయితే వెళ్తున్నాం. మా గ్యాంగ్ వాళ్ళు పార్టీ అయితే చేసుకుందాం అన్నారు. సో మేము గాంధారి కిలకు అయితే వెళ్ళినాం. మంచిర్యాల బొక్కలగుట్ట దగ్గరలో ఉన్న గాంధారి కిల అయితే చాలా ఫేమస్. ఇక్కడ గాంధారి మైసమ్మ జాతర అయితే జరుగుతుంది. జాతరకు చాలా మంది భక్తులు అయితే వస్తారు. నేను గాంధారి కిలకి రావడం ఇది థర్డ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీడియో తీసుకున్నా. ఇక్కడ 2 ద్వారాలు అయితే ఉంటాయి. ఎంట్రీలో ఇది ఫస్ట్ గేట్ అన్నట్టు. ఇంతకు ముందు కూడా గాంధారి కిల వీడియో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసిన. అది నా స్టార్టింగ్ వీడియో. ఇక్కడ చూడండి గాయ్స్, ఇది గాంధారి మైసమ్మ విగ్రహం. ఇక్కడ గోడకైతే చెక్కుంటది. చాలా అద్భుతంగా అయితే చెక్కారు. చూడండి ఒకసారి. మనం ఈ గాంధారి కిల చరిత్ర చూసుకుంటే మాత్రం 12వ శతాబ్దంలో గోండు రాజు అయితే ఈ గాంధారి కిలను అయితే నిర్మించాడు. అది ఎప్పుడు వరంగల్ కాకతీయ రాజుల కాలంలోది. మనం మొత్తం గుట్ట పైకి ఎక్కాలనంటే నియర్లీ ఒక 1.5 కిలోమీటర్ నడుచుకుంటా పోతే మనం గుట్ట పైకి ఏరుకుంటాం. మేము మా వాళ్ళు వంట స్టార్ట్ చేసి కంప్లీట్ అయిపోయే లోపు మేము పైకి ఎక్కి వచ్చేస్తాం అని చెప్పి గుట్ట ఎక్కడానికి అయితే వచ్చినాం. ఇక్కడైతే చాలా పబ్లిక్ అయితే ఉండే, వాళ్ళు వస్తున్నారు. ఇంకా పైన కూడా ఉన్నారు చాలా మంది. ఈ కోట గురించి మాట్లాడుకుంటే ఈ చుట్టుపక్కల అడవులలో చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయట చాలా వరకు అయితే. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకైతే ఈ వ్యూ అనేది మస్తు కనిపిస్తుంది కదా. ఇంకా మొత్తం పైకి పోతే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ అయితే. ఇంకా పైకి ఎక్కితే మనకు సౌతుల బావులు అనేటివి కనిపిస్తాయి. సౌతుల బావులు అక్కడ పెద్ద పెద్ద బావులలో ఏనుగులను కడిగేవారని చెప్పేసి అంటారు. ఇది వచ్చేసి ఇంకొక మెయిన్ గేట్. ఇక్కడే మనకు అల్లుబండ ఉంటుంది. అల్లుబండ కాడ మనము ఏదైనా కోరికలు కోరుకుంటే అది బండ లేస్తుందా లేవదా అనేది చూపిస్తుంది. గాంధారి కిలలో ఉన్న మరొక విశిష్టత ఇది. దీని దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్ వెనకాల అల్లుబండ అయితే ఉంటుంది. మేము ఇంకా కంటిన్యూ చేసినాం నడవడం. ఇంకా పైన ఉంది చాలా. ఇంకో 10 to 15 మినిట్స్ నడిస్తే మనమైతే పైకి రీచ్ అయిపోతాం. మేము ఆల్మోస్ట్ సగం దూరం వచ్చినామో లేదో అందరికీ చెమటలు అయితే వచ్చేసినాయి. మొత్తం పైకి ఎక్కడే ఉంది కదా. ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ నుంచి మనకు దగ్గరలో ఇది చూడండి. ఇక్కడ లోపలనే గుహలో పెద్ద నాగశేషు విగ్రహం అయితే ఉంటది. అది కూడా బండకు చెక్కి ఉంటది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కనిపిస్తుంది. చూడండి మొత్తం బండతోనే ఈ నాగశేషు విగ్రహాన్ని అయితే చెక్కారు. ఆ గుహలోనే ఎగ్జాక్ట్ గా మొత్తం కింద నుంచి పై దాకా ఒకటే బండ. ఇక్కడ నాగమ్మయ్య ఆ విగ్రహాలు ఉన్నాయి. రీసెంట్ గా పెట్టినట్టున్నారు. ఇటు పక్కన వెళ్తే మనకు సీదా హనుమంతుని విగ్రహం కూడా కనిపిస్తుంది అక్కడ. మేము వచ్చేసరికి వంట కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. పాలలు కలుపుకుంటాయి. నా చూద్దు చూపిస్తా. అన్ని నేను యూజ్ చేస్తాను. చూసినావా? మంట కావడానికి వస్తాయి మీ కష్టాలు. కానీ బాబు ప్లేట్లు ఇచ్చుకో. గ్లాసులు కూడా అందరికి సర్వీస్. గ్లాసులు తీసుకో. ఎన్ని గ్లాసులు మీరు ఇద్దరు వచ్చినప్పుడు ఇక
ఏయ్